సైకో జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతుంటే ప్రజలే బాధలు చెప్తున్నారని అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోతో వారి జీవితాలపై వారికి భరోసా ఏర్పడిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట G+3 అపార్ట్మెంట్స్ వద్ద నుండి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ఉమన్న రావాలి, సెంట్రల్ గెలవాలి అంటూ పాదయాత్ర కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాల ద్వారా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ వైసీపీ పాలనలో కరెంటు ఛార్జీలు, ఇంటి పన్ను, నీటి పన్ను, అలాగే ఎప్పుడూ కలలో కూడా ఊహించలేనటువంటి చెత్త మీద పన్ను వేశారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలపై మరింత భారాన్ని మోపిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 500 రూపాయలు వచ్చే కరెంటు ఛార్జీలు ఈ రోజున 1500 రూపాయల వరకు వస్తోందని, కూలీ పనులు చేసుకునేవారు ఎలా కడతారని ప్రశ్నించారు. రానున్న ఎలక్షన్లో బోండా ఉమాను అసెంబ్లీకి, కేశినేని శివనాథ్ చిన్నీని పార్లమెంటుకు పంపించాలని, మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజలకందరికీ కూడా బాగా అర్థమైంది. 5 సంవత్సరాలు గెలిపించిన పాపానికి మన నెత్తి మీద కూర్చుని ఏదో చేస్తాడని అనుకుంటే ఏమీ చేయకపోగా మా బతుకుల్ని మొత్తాన్ని కూడా నాశనం, చిన్నాభిన్నం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రిని ఇంకా గద్దె దించి ఇంటికి పంపించాలా? అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేస్తున్నటువంటి జగన్ రెడ్డి, అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ని ఇక నుంచి నమ్మబోము అని చెప్పి ప్రజలందరూ కూడా ముత్క కంఠంతో మాకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ రావాలా, చంద్రబాబు నాయుడు ఇవ్వబోయే సూపర్ 6 పథకాల గురించి కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం నుంచి మనకి విముక్తి వస్తుంది, ఎప్పుడు మళ్ళా చంద్రన్న స్వర్ణ యుగాన్ని తెచ్చుకోవాలి అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మహాశక్తి పథకం ద్వారా తెలుగుదేశం రాగానే కూడా ఇంటింటికి 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ, 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా 18,000 ఇవ్వటం కానీ, చదువుకునే పిల్లలు ఎన్ని మంది ఉన్నా ఒక్కొక్కరికి 15,000 వచ్చే మంచి పథకాలను ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురాబోతూ ఉంది.